ఏందివే పంతు 228 కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేరా? ఇప్పుడు మీ వల్ల మేము ఎలిమినేటర్ ఆడాల్సి వస్తాంది. ఆ మిస్ ఫీల్డ్ ఏంది, ఆ క్యాచ్లు వదిలేసుడేంది, సింపుల్ రన్అట్లు చేయకపోవడేంది. మా మీద గెలుచుడైతే వస్తుంది గాని ఆర్సీబీ మీద గెలుచుడైతే రాదావే. అరే గిల్లు, మేమేమన్నా కావాలని ఓడిపోయినాం ఆవే? అట్లా జరిగింది. గా జితేష్ శర్మ ఆడిన ఆట చూసినావా? సినిమా మొత్తం వేరే చూపించిండు. అయినా మీరు మా మీద డిపెండ్ అయ్యే బదులు గా సిఎస్కే తోని మ్యాచ్ మీరు గెలిచేది ఉంటే డైరెక్ట్ టాప్ 2లోకి పోతుండే కదా. మేము సిఎస్కే తోని మ్యాచ్ గెలిచినాక మీ మ్యాచ్ ఎవరు చూస్తుండే గాని. పంతు, నువ్వు ఈ సీజన్ లో ఒక హాఫ్ సెంచరీ కొట్టినవు, మ్యాచ్ మింగింది. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టినవు, మ్యాచ్ మింగింది. నువ్వు ఆడకుంటేనన్నా మంచిగుండు, మ్యాచ్ గెలుస్తుండే కావచ్చు. అరే గిల్లు బ్రో, రాబోతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో నువ్వు కెప్టెన్వి, నేను వైస్ కెప్టెన్ని. నేను ఫామ్ లో లేకుంటేనే ఇంగ్లాండ్ తోని సిరీస్ గెలిచే అంత సత్తా ఉన్నదా నీకు? నేను సెంచరీ నాట్అవుట్ చంపినందుకు సంతోషపడు. ఇంగ్లాండ్ లో కూడా గిదే రిపీట్ చేస్తా. జితేష్ తమ్ముడు, వాస్తవం చెప్పాలంటే నేను అవుట్ కావగానే మ్యాచ్ మింగిందని మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. కానీ కెప్టెన్ గా రన్స్ కొట్టించిన నువ్వే మళ్ళొచ్చి రన్స్ కొట్టి మ్యాచ్ గెలిపిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ తమ్ముడు. ఇదే బ్యాటింగ్ రేపు కూడా చేసినావంటే డైరెక్ట్ ఫైనల్ కు పోయి తడిగుడ్డేసుకొని పండుకుందాం. లేకపోతే ఏందన్నా, ఈ సీజన్ లో నీకు ఇది 8వ హాఫ్ సెంచరీ. నువ్వు ఇప్పటికి 7 హాఫ్ సెంచరీలు కొడితే 7 మ్యాచ్లు మనం గెలిచినావు. నువ్వు కొట్టిన 8వ హాఫ్ సెంచరీ కూడా వేస్ట్ కావద్దని నేను 33 బాళ్లల్లో 85 చంపి మ్యాచ్ గెలిపించిన. క్వాలిఫైర్ 1 ఫైనల్లో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది. జితేష్ తమ్ముడు, నేను క్రికెట్లకి వెళ్ళి రిటైర్ అయినాక నా ప్లేస్ లో నా లెక్కనే బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్ కోసం చూసిన. కరెక్ట్ టైంలో ఆక్షన్లో నువ్వు కనిపించినావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ తమ్ముడు, నా పరువు నిలబెట్టినావు. అట్లుంటది మరి మనతోని. డీకేని నమ్ముకోల్లి, ఉన్నది అమ్ముకోల్లి. మార్ష్ బ్రో, 61 బాళ్ళల్లా 118 చంపిన, 11 4లు 8 6లు. ఇంత మంచిగా ఆడినాక కూడా మ్యాచ్ ఓడిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్క మ్యాచ్ లో సెంచరీ కొట్టిన నువ్వే అంత ఫీల్ అయితే, ఇప్పటికి 6 మ్యాచ్లలో హాఫ్ సెంచరీ కొట్టిన, 13 మ్యాచ్లలో 627 రన్స్ చంపిన, నేనెంత బాధపడాలే. ఇక అయిందేదో అయింది తీ మార్ష్ బాయ్. ఈ సీజన్ ఎక్కడ ఆపినావో నెక్స్ట్ సీజన్ గాన్నే స్టార్ట్ చేద్దాం. నేరాజీ, లాస్ట్ కు మన పరిస్థితి ఎలిమినేటర్ ఆడే కాడికి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎలిమినేటర్ ఆడుడు కాదు తమ్ముడు మ్యాటరు. ముంబై ఇండియన్స్ తోని మ్యాచ్. వాళ్ళని అసలే మొన్న పంజాబ్ బిస్కిందన్న ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. బట్లర్ బాబాయ్ కూడా పోయిండు. ఫస్ట్ వాళ్ళతో ఎట్లా గెలవాలని ప్లాన్ చేయాలి. గెలుసుడా, ఓడిపోయి ఇంటికి ఎట్లా పోవాలనో ప్లాన్ చేసుకోవాలి. కోహ్లీ అన్న, మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. అనుకున్నట్టే మనిద్దరమే క్వాలిఫైర్ 1 ఆడతాను. ఫైనల్ కూడా మనిద్దరమే ఆడాలి. కరెక్ట్ తమ్ముడు. క్వాలిఫైర్ 1 ఈజ్ అవర్ ఫ్రెండ్లీ మ్యాచ్. మనిద్దరు ఇట్లా లెవెల్ ఓడిపోయినా గానీ కిందికి పోయి మళ్ళా ముంబైనో జీటీనో ఎలిమినేటర్లో విసికి మళ్ళా ఫైనల్ కి రావాలి. కరెక్ట్ అన్న. క్వాలిఫైర్ 1 లాగానే ఫైనల్ కూడా మనిద్దరమే ఆడుకున్నామంటే ట్రోఫీ మనిద్దరు ఇట్లా లెవెల్ గెలిచిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. టెన్షన్ పడాల్సింది ఏం లేదు తమ్ముడు. ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ సార్లు ట్రోఫీ గెలిచింది క్వాలిఫైర్ 1 ఆడిన టీమ్సే. లివింగ్స్టన్, ఏమైంది బ్రో? నువ్వు గెలిపిస్తావు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నేను అందుకే చెప్పిన లిప్స్టిక్ ప్రోకు బదులు గా టీమ్స్ ఎఫెక్ట్ నైనా ఆడిద్దామని. నువ్వే చెప్పినావు, వద్దు బ్రో, న్యూజిలాండ్ ప్లేయర్ కంటే ఇంగ్లాండ్ ప్లేయర్నే నమ్ముకుంటే బెస్ట్ అని. టీమ్స్ ఎఫెక్ట్ ఆడించేది ఉంటే కనీసం ఒక 20-30 రన్స్ అన్నా కొడుతుండే. మనోడు డక్అవుట్ అయ్యి మ్యాచ్ ను వాళ్ళ వైపు టర్న్ చేసిండు. అరే టైం బ్యాడ్ నడుతుందన్నా. నేను 6లు కొడితే ఎక్కడ పోయి పడతాయో మీకు తెలుసు కదా. పంజాబ్ నా ఎక్స్ టీము. ఈసారి ఛాన్స్ ఇల్లి మాస్ తుమ్ము లేపేస్తా. మయాంకు, నీ లోపల ఇంత ఫైర్ ఉన్నదని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. సందు దొరికినప్పుడల్లా 4లు కొట్టుకుంటా జితేష్ శర్మకి మంచి సపోర్ట్ ఇచ్చినావు. 23 బాళ్ళల్లా 41 నాట్అవుట్, అలా 5 4లు. ఎక్సలెంట్ బ్యాటింగ్ మయాంక్ బ్రో. ఇదేం చూసినావు కోహ్లీ బ్రో? నెక్స్ట్ ఆడబోయేది నేను కెప్టెన్సీ చేసిన పంజాబ్ టీంతోని. ఒకప్పుడు నేను రాహుల్ అదే టీంకి ఓపెనింగ్ చేసుకుంటా ఊచకోత కోసేటోళ్ళం. క్వాలిఫైర్ 1 చూపిస్తా అసలాట. నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ తో ఆడితే చాలు మయాంక్ బ్రో. ఈసాల కప్పు మనదే. కోహ్లీ అన్న, మా టీంలో ఎట్లాగో ఆరెంజ్ క్యాప్ కోసం ఎవరు కాంపిటీషన్లో లేరు. ఇక మీరు కనుక మాతోని క్వాలిఫైర్ 1 ఓడిపోయింది అనుకో, మీకు క్వాలిఫైర్ 2లో కూడా ఆడే ఛాన్స్ దొరుకుతుంది. అంటే నీకు ఇంకొక ఆరెంజ్ క్యాప్ దొరుకుతుంది, ప్లస్ ఇంకో 2 హాఫ్ సెంచరీలు కూడా కొట్టుకోవచ్చు. తమ్ముడు, నేను గెలువని ఆరెంజ్ క్యాప్లా, నేను కొట్టాను హాఫ్ సెంచరీలా. ఈసారి మేమే ఫైనల్కి పోతాం తమ్ముడు. నువ్వేమనుకో, కిందికి పోయి క్వాలిఫైర్ 2 ఆడుకో. అట్లెట్లుంటదన్నా? అసలే టెస్ట్ స్క్వాడ్కి సెలెక్ట్ చేయలేదన్న ఫ్రస్ట్రేషన్లు ఉన్నా. ట్రోఫీ గెలుతానా ఆ ఫ్రస్ట్రేషన్ పోతుంది. తమ్ముడు, నేను కూడా టెస్ట్ల నుండి రిటైర్మెంట్ ఇచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. ట్రోఫీ గెలుతేనే నా ఫ్రస్ట్రేషన్ కూడా పోతుంది. సరే అన్న, ఇక సిండికేట్లో మన ఇద్దరమే మిగిలినాం. ట్రోఫీ ఎట్లాగో ఒక్కలే గెలవాలి కాబట్టి ఇక గెలిచేది మేమే. తమ్ముడు, 228 టోటల్ని వట్టిగానే చేసి చేసినాం. మ్యాచ్ చూడలేదనుకుంటా. మీ ఇంగ్లీష్లు స్పానిష్లతో కథ నడవది. సినిమా మొత్తం వేరే ఉంటుంది.
క్వాలిఫైర్ 1 మ్యాచ్ల పిల్లగాళ్ళ మీద నేనెందుకు డిపెండ్ అవుతా అన్న? స్వయంగా నేనే రంగంలోకి దిగుతా. నా స్వహస్తాలతో హాఫ్ సెంచరీ చంపి మా టీంని ఫైనల్కి తీసుకుపోతా. నేను కూడా ఈ సీజన్లో 10 హాఫ్ సెంచరీలు కొట్టాలని మైండ్లో ఫిక్స్ అయిపోయిన తమ్ముడు. స్కై మళ్ళా ఎలిమినేటర్ గుజరాత్తోనే పడ్డది. లీగ్ స్టేజ్లో వీళ్ళు మనల్ని 2 మ్యాచ్లలో ఓడిచ్చిళ్ళు. ఇక వీళ్ళని ఎలిమినేటర్లో ఓడిచ్చి ఇంటికి పంపితే పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అయిపోతుంది. వీళ్ళతో ఒక మ్యాచ్లో వర్షం కనుక పడుండకపోతే ఆ మ్యాచ్ మనమే గెలిచేటోళ్ళం. ఇప్పుడు టాప్ 2 ఉండేటోళ్ళం, ట్రోఫీ గెలిచేటోళ్ళం. వీళ్ళ లక్కు మంచిగా అప్పుడు బతికిపోయిళ్ళు. ఇప్పుడు విసుకాల్సిందే. కింది నుండి పైకి వచ్చిన మీకే అంతుంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి టాప్ 2లోనే వండుకుంటా సడన్గా నెంబర్ 3కి వచ్చిన మాకెంత ఉండాలి? కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల టాప్ 2 స్పాట్ మింగింది. మనకు మెయిన్గా బొక్క పెట్టింది ఈ లక్నో సూపర్ జైంట్సే తమ్ముడు. మనతోనో గదే 230 కొట్టి గెలిచిళ్ళు. గా ఆర్సీబీతోనో గదే 230 కొట్టి ఓడిపోయిళ్ళు. వాళ్ళకి తగిన గుణపాఠం నెక్స్ట్ సీజన్లో చెప్పాలి తమ్ముడు. అదే కాదన్నా, గా పంతు కావాలనే ఆర్సీబీని గెలిపేయడానికే ఆడినట్టున్నది. గా దిగ్వేష్ రాథి కష్టపడి మ్యాన్ క్యాండింగ్ చేస్తే అపీల్ కూడా వెనకకి తీసుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావే గిల్లు? నేను అపీల్ వెనకకి తీసుకోకపోకున్నా కానీ అది నాట్ అవుటే. అయినా మూమెంటం వాళ్ళ వైపు షిఫ్ట్ అవుతా అంటే గేమ్ని ఎన్నిసార్లు ఆపినా? ఒకసారి డ్రింక్స్ కావాలని ఆపిన, ఇంకోసారేమో బౌలర్కి ఇంజూరీ అని ఆపిన, ఇంకోసారేమో నాకు ఇంజూరీ అని ఆపిన. ఇన్నిసార్లు బ్రేకులు తీసుకున్నా గానీ గా జితేష్ శర్మ ఇంకా స్పీడ్ పెంచిడు తప్ప తగ్గియలే. ఇంకేం చేయాలిగా? గా తొండాట ఆడి గెలుచుడు నాకు రాదు. సరే పంతు, మీ గనక ఎలిమినేట్ కావాలి, మీకు నెక్స్ట్ సీజన్లో రివెంజ్ చాలా స్వీట్గా ఉంటుంది. ఏంటిది స్వీట్గా ఉండేది? మీరు భయపెడితే భయపడడానికి ముంబై టీం అనుకుంటానా ఏంది? నెక్స్ట్ సీజన్ మాతో మ్యాచ్లు ఆడాలంటే మిగిలిన టీంలే భయపడాలి. మీ ఇంకా గుజరాత్కి ఎందుకు భయపడతాం పంతు? ఏదో బై మిస్టేక్లీ ఈ సీజన్లో 2 సార్లు ఓడిపోయినాం వాళ్ళతోని. అంత మాత్రాన ఎలిమినేటర్లో అసలాట చూపిస్తాం. గుజరాత్ని ఎలిమినేట్ చేసి ఇంటికే పంపిస్తాం. అంతే అంటావా పాండ్యా బై? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సీజన్ మధ్యలోకి రాగానే మన ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నాం, ట్రోఫీ గెలవని టీమ్స్ ట్రోఫీ గెలిస్తే బాగుంటుందని. వాస్తవం చెప్పాలంటే నేను ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్వాలిఫై అయితే బాగుండు అనిపించింది. బట్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యారు. ఇదైతే పంజాబ్ కింగ్స్కి ఆర్సీబీకి ఒక మంచి అవకాశం. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ 2 టీమ్స్ ట్రోఫీ గెలవలే. సో అదొకటి వాళ్ళకి పెద్ద మైనస్ లాగా ఉన్నది. ముఖ్యంగా పంజాబ్ అయితే అసలు క్వాలిఫై కూడా కాకపోయేది. 8 టీంలు ఉన్నప్పుడే ట్రోఫీ గెలుచుడు చాలా కష్టం అంటే 10 టీంలు ఉన్నప్పుడు కూడా టాప్ 2లకు వచ్చుడు అంటే మామూలు విషయం కాదు. కాంపిటీషన్లో 10 టీంలు ఉన్నప్పుడు ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కు వేరే ఉంటుంది. బట్ ఇప్పటికి కూడా క్వాలిఫైర్ 2కి ఖచ్చితంగా ఎంఐఓ లేకుంటే గుజరాత్ వస్తుంది. సో వాళ్ళని లైట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆడ నుంచి ఫైనల్కి పోతారు. ఆర్సీబీ లేకుంటే పీబీకేఎస్ ఈ రెండిట్లలో ఏది క్వాలిఫైర్ 2 ఆడినా కానీ ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే గెలిచి ఫైనల్కి పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఈ సీజన్ పంజాబ్ లేకుంటే ఆర్సీబీ రెండిట్లోనే ఏదో ఒక ట్రోఫీ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రేపు మళ్ళీ క్వాలిఫైర్ 1 వీడియో వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.